పక్షి తన పిల్లల్ని తీసుకొని ఓ పొలములో ఓ గడ్డి వాము దగ్గర చక్కగా బ్రతుకుతుంది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ యజమాని పక్కన వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, రేపు ఎలా అయినా సరే ఈ గడ్డిని ఇక్కడ నుంచి తీసి బయటకు పంపించేస్తాను, పక్క ఊర్లో మనుషులను పురమాయించనని చెప్పాడంట. ఇది విన్నటువంటి పిల్లలు సాయంత్రం తల్లి రాగానే ఇలా చెప్పింది, అమ్మ అమ్మ మాకు చాలా భయం వేస్తుంది, రేపు ఈ గడ్డి తీసేస్తారంట, మనకి ఇల్లు ఉండదమ్మా అని చెప్పి. అప్పుడు ఆ తల్లి చెప్పింది, మీరు చక్కగా పడుకోండి, నేను అన్నీ చూసుకుంటున్నాను. తర్వాత రోజు తల్లి చెప్పినట్లే ఏమీ జరగలే, హ్యాపీగా ఉన్నది. ఓ 2 రోజులు పోయిన తర్వాత మరలా యజమాని అక్కడ నిలబడేలా చెప్తున్నాడు, రేపు ఎలా అయినా ఈ గడ్డి పంపించేస్తున్నాను, మనుషులు మన ఊరి నుంచే వస్తున్నారు, వాళ్ళతో చేపిస్తానని చెప్పాడంట. ఇది విన్నటువంటి ఈ చిన్న పక్షులు మరలా భయపడి తల్లి రాగానే ఇలా చెప్పాయి, అమ్మ ఇలా యజమాని వచ్చాడు, ఇలా తీసుకెళ్ళిపోతాడంట. తల్లి అన్నది, మీరు ప్రశాంతంగా పడుకోండి, నేను చూసుకుంటాను. తర్వాత రోజు కూడా ఏం అవ్వలేదంట. కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్న యజమాని పక్క వాళ్ళతో చెప్తున్నారంట, పక్క ఊళ్ళని పిలిచాను అవ్వలేదు, మన ఊళ్ళని పిలిచాను అవ్వలేదు, నేను నా పిల్లలు నిలబడి రేపు ఎలా అయినా గడ్డి తీసేస్తామని చెప్పారంట. ఈ చిన్న పక్షులు ఇది విని తల్లి రాగానే ఇలా చెప్తాయి, అమ్మా ఈరోజు యజమాని కామెడీ చేశాడమ్మా, ఈ గడ్డి తీసేస్తాడంట అని చెప్పారంట. తల్లి వెంటనే అన్నది, లేదు మనం బయలుదేరాల్సిన టైం వచ్చింది, మరి ఎలా అయినా గడ్డి తీసేస్తారు ఈసారి అని చెప్పారు. అదేంటమ్మా ఇంత ముందు తీయలేని వాళ్ళు ఇప్పుడు ఎలా తీస్తారని పిల్లలు అడిగితే తల్లి చెప్పింది, అతను ఇంతకుముందు పక్క వాళ్ళ మీద ఆధారపడ్డాడు, ఈసారి తన మీద ఆధారపడుతున్నాడు. మన లైఫ్ కూడా అంతే. మనం చాలాసార్లు ఈ 2025 సంవత్సరంలో పక్క వాళ్ళ మీద ఆధారపడి సాయం చేయలేదని అలా ఉండిపోయాం. కానీ మన మీద మనం ఆధారపడితే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఈరోజు నీకు చెప్తున్నాను, నీ మీద, నీ ఎబిలిటీ మీద ఆధారపడు, సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని మార్చుకో.